గత ప్రభుత్వం హయాంలో టీడీపీ జనసేన నాయకులను వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారందరిపైన పోలీసులు సీరియస్ గా రియాక్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పలువురు నాయకులు కన్వీనర్లపై కేసులు నమోదైనట్లుగా చెబుతున్నారు. అదేవిధంగా సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ సమయంలో పోసాని కృష్ణమురళి రాజమండ్రిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు. అవును, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన పోసాని కృష్ణమురళి చర్యలు తీసుకోవాలి అని రాజమండ్రిలోని జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వం హయాంలోని పోసాని కృష్ణమురళి అనేకసార్లు పవన్తో పాటు జనసేన కార్యకర్తలపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పదజాలంతో దూషించారు అని అప్పట్లో పోలీసులు చర్యలు తీసుకోలేదని తాము కోర్టును ఆశ్రయించామని వారు తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ను కలిసి వినతి పత్రంను అందజేశారు.